హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్ విత్ కృష్ణవేణి. మొత్తం మీద పసుపు బోర్డు సాధించిన ఘనత మాత్రం ధర్మపురి అరవింద్ ఎంపీ నిజామాబాద్ అని చెప్పుకోవచ్చు. 2014 ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత తను పసుపు బోర్డు ఎట్లయినా నేను తీసుకొస్తా అంటే పసుపు రైతులు మాత్రం గెలిపించిండ్రు. దాని తర్వాత దాన్ని ఊసే లేదు. ఆమె కొంత ప్రయత్నించినప్పటికీ కూడా ఊసు మాత్రం లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. 2018లో ధర్మపురి అరవింద్ నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ పేపర్ ఇచ్చితే 4 సంవత్సరాలలో దానికి సంబంధించిన స్పైస్కి సంబంధించిన పసుపు బోర్డుకి సంబంధించిన కొంతవరకు ముందు జాగ్రత్తగా చాలా వరకు కొన్ని తీసుకొచ్చాడు. దాని తర్వాత ఏకంగా పసుపు బోర్డునే సాధించిన ధర్మపురి అరవింద్ తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డుకి ఇండియా లెవెల్లో మెంబర్గా కూడా ఉన్నాడు ధర్మపురి అరవింద్. మరి నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ మొత్తం కూడా పసుపు మీద ఆధారపడి ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, పరకాల సుదీర ప్రాంతాల్లో పరకాల్లో మనం రోడ్ పొండి వెళ్తూ ఉంటే కూడా చాలా వరకు పసుపు పంటలే కనిపిస్తూ ఉంటాయి. మొత్తం మీద దీని ద్వారా ఏం జరుగుతుంది? పసుపు బోర్డు రావడం ద్వారా పసుపు బోర్డు రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ పసుపు పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గిట్టుబాటు ధర అనేది లభిస్తుంది. అందులో నాణ్యత గురించి దానికి సంబంధించినటువంటి విషయాల గురించి కేంద్రం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నియమించడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఆ ఐఏఎస్ అక్కడ పండించేటువంటి పంటల పైన పరిశోధనలు చేస్తూ ఎక్కడ ఎంత పంట వస్తుంది, ఆ భూమి ఎలాంటిది, ఎంత దిగుబడి వస్తుంది అన్న అంశాలపైన ఒక అవగాహన కలిగి ఉంటాడు. అక్కడ ఉండేటువంటి రైతులకు వివరించవచ్చు. అంతేకాకుండా మన దగ్గర పండినటువంటి పంటను ఎగుమతి చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ పసుపును మాత్రమే కావాలి, ఆ బోర్డే కావాలి అని కాన్సెప్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకప్పుడు ఉండే. కానీ దాంతో పాటు స్పైసీ బోర్డు ఉంటే బాగుంటుందని ఆలోచించింది మాత్రం ఇక్కడ అరవింద్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే పసుపు కాకుండా మిగతా పంటలు మిరప కానివ్వండి, లేకపోతే సుగంధ ద్రవ్యాలు ఏంటిది మనము ఉపయోగించేటువంటి ఇప్పుడు బిర్యానీలో ఉపయోగించేటువంటి అన్ని రకాలైనటువంటి మసాలాలు, అలా 52 రకాల మసాలాలకు ఎగుమతి చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్నంతా సాధించింది కేవలం అరవింద్ ఆ యొక్క కృషి వల్లనే వచ్చిందని మనం చెప్పొచ్చు. అంటే దీని ద్వారా రైతులకు ఏం ఉపయోగం? మామూలుగా రైతులకు ఉపయోగం ఏంటి అంటే మనం పండించినటువంటి పంట, ఆ పంటకు వాళ్లకు సరైనటువంటి ధరను చెప్పుకోలేకపోతున్నారు. సో ఇక్కడ మనకు ఉన్నది రెండే ఇండియాలో, ఒకటి కేరళలో ఉంటే ఒకటి తెలంగాణలో ఉంది. దాని ద్వారా రైతులు లాభ పొందుతారు. ఎందుకంటే వాళ్ళు పండించినటువంటి పంటకు వాళ్ళే ధరను కేటాయించేటువంటి స్థితి ఈ బోర్డు ద్వారా మనకు కల్పిస్తుంది కేంద్రం. కాబట్టి ఇక్కడ అన్నిటికీ 2014లో కవిత ఏమన్నది, నేను 100% ఈ పసుపు బోర్డును తీసుకొస్తాను, కాకపోతే మీరు నన్ను పక్కన పెట్టండి, నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అని చెప్తే తనని ఎంపీగా అవకాశం ఇచ్చిరు. అయినా కానీ తను సాధించలేకపోయింది. ఆ కాన్సెప్ట్ నే తీసుకున్నటువంటి అరవింద్ బాండ్ పేపర్ రాసి మరి నేను దీన్ని తీసుకొస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. అన్న మాట ప్రకారమే ఆ బోర్డును తీసుకొచ్చి తన సక్సెస్ ను అక్కడ నిరూపించుకున్నటువంటి వ్యక్తిగా మనం అరవింద్ను చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం అయితే గమనించాలి ప్రజలారా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 2018 ఎలక్షన్లో పసుపు బోర్డు ద్వారానే ఓడిపోయిన కవితమ్మ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పసుపు రైతులు వందల సంఖ్యలో పార్లమెంట్ పరిధిలో నిలబడి వాళ్ళ ఓట్లు వాళ్ళేసుకున్నారు. పసుపు రైతులకు వచ్చిన ఓట్లు ఎన్ని తెలుసా? అక్షరాల 1,00,000కు పైచిలుకు ఓట్లు వచ్చినాయి. అంటే ఇటు ధర్మపురి అరవింద్కి కొంతవరకు, మిగతా వాళ్ళు వేసినా కూడా కవితకు ఒక్క ఓటు పోకుండా మా ఓట్లు మేమేసుకుంటాం, ఎట్లెట్లా పసుపు బోర్డు రాదు అని చెప్పేసి చుక్కలు చూపించి ఒక్కొక్కరు మాత్రం పసుపు రైతులకే, పసుపు ఆ కుటుంబాలకు సంబంధించిన మొత్తం పార్లమెంట్ 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న పార్లమెంట్లో ఉన్న పసుపు రైతులు నిజంగా ఒక యుద్ధమే చేశారు. అప్పుడు కవితకు వ్యతిరేకంగా వందల మంది కూడా అరవింద్ కి సపోర్ట్ కూడా చేయలే ఆ టైంలో. అరవింద్ కి సపోర్ట్ చేయలే ఆ టైంలో. 100% కవితను ఓడగొట్టాలన్న కాన్సెప్ట్ కొందరు
బట్ అల్టిమేట్ గా కవితను ఓడగొట్టాలి అంటే అక్కడ ధర్మపురి అరవిందే గట్టి క్యాండిడేట్ కాబట్టి ధర్మపురి అరవింద్ ఈజీగా గెలిచిపోయిండు. ఆయన అంటే సత్తా లేకుండా కాదు, సత్తాతో పాటు సుదీర్ఘ రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన ధర్మపురి అరవింద్కు రాజకీయాలు ఏమి కొత్త కాదు. ఆయన మీద పసుపు బోర్డు తీసుకురాడు, బాండ్ పేపర్ ఎంపీ ఇంకా ముగిసిపోయింది అని చెప్పేసి అనేక రకాలైన దాడులు ధర్మపురి అరవింద్ పైన చేపించినా కూడా ఏ రోజు వెనుకడుగు వేయలేదు. ఇప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ స్ట్రాంగ్ ఉంది అంటే కారణం కేవలం ధర్మపురి అరవింద్ అని చెప్పుకోవచ్చు మిత్రులారా. భారతీయ జనతా పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధర్మపురి అరవింద్ అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ పరిధిలో కూడా విపరీతంగా చక్కర్లు కొట్టి మొత్తం ఎక్కడంటే అక్కడ క్యాంపెయినింగ్ చేసి గట్స్ ఉన్న లీడర్ గా ధర్మపురి అరవింద్ ఎదిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి దీని ద్వారా నిజంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లల్లా బీజేపీకి చాలా ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక నిజామాబాద్ పార్లమెంటు నిజామాబాద్ అనుకుంటాం, కానీ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఇటు ఆర్మూర్ కావచ్చు, అటు నిజామాబాద్ కావచ్చు, ఇటు జగిత్యాల కావచ్చు, ఇటు కోరుట్ల కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 7 నియోజకవర్గాల పరిధిలో కూడా బీజేపీ బాగా వేసే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే కీ ఫ్యాక్టర్ గా ఉన్న పసుపు రైతులు ఎటువైపు ఉంటే అటు వాళ్ళు గెలిచే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. దీని ద్వారా అంటే మిగతా జిల్లాలో ఉండేటువంటి పసుపు రైతులు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపొచ్చు అంటారా? 100% ఉంటది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాబురావు కూడా తను పార్టీ మారుతారన్న కోణంలో వినిపిస్తా ఉన్నది. బట్ ఏది ఏమైనా ఇటు ఆదిలాబాద్ అనగానే మహారాష్ట్ర బార్డర్ లో కూడా పసుపు ఎక్కువగా పండుతుంది. కాబట్టి పసుపు రైతులందరూ వాళ్ళకరే మాకు మద్దతు ధర వచ్చింది, మేము అనుకున్న ధరకు మేము బరాబర్గా అమ్ముకోబోతున్నాము, మేమే ఎగుమతి చేస్తున్నామన్న సంతోషం రైతుల దగ్గర కలిగే అవకాశాలు కనిపిస్తాయి. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్ లో కూడా విపరీతంగా పసుపు పంట ఉంటది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన ఒక శక్తిగా ఒక చిన్న స్థాయి నుంచి ఈ రోజు ఒక శక్తిగా ఎదిగిందంటే దానికి కారణం బీజేపీ పార్టీనే. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఇక ఆయన అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న తర్వాత బీజేపీ పార్టీ ఎంత పెద్దగా పుంజుకున్నదో అందరికీ తెలిసిన విషయమే. ఇక పోతే నిజంగా బీజేపీ పార్టీకి మాత్రం పెద్ద ఎత్తున ప్లస్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. మరి వాళ్ళ పాలమూరుకు వస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఈ విషయాన్ని ఏమైనా ప్రకటించాలనుకుంటున్నారా? 100% అయిపోయింది అది బ్యాక్ ఎండ్ లో మొత్తం మీద. ధర్మపురి అరవింద్ చేయబట్టి ప్రధాని నరేంద్ర మోడీ ఆల్రెడీ వేరే కంట్రీలో ఉన్నప్పుడే పసుపు బోర్డుకు సంబంధించిన స్పైస్ బోర్డ్స్ కి సంబంధించిన అక్కడ మాట్లాడడం జరిగింది. దానికి అంతటా తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు సంతోషం వ్యక్తం చేస్తారు. మీరు అన్నట్టు కృష్ణవేణి పసుపు బోర్డుతో పాటు స్పైస్ బోర్డ్ కూడా ఉండడం ద్వారా రైతులకు చాలా పెద్ద ఎత్తున లాభం జరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఏ చిన్న రైతులైనా గానీ ఇది చాలా ప్లస్ అవుతుంది వాళ్ళకు. వాళ్ళు పండించినటువంటి చిన్న ఇప్పుడు జీలకర్ర కానివ్వండి, ఆవాలు కానివ్వండి, అలా సంబంధించిన ప్రతి ఒక్కటి వరి, కందులు, వీటిని ఈ పెద్ద పంట మెట్ట పంటలే కాకుండా ఈ సుగంధ ద్రవ్యాలు పండించేటువంటి ఏ రైతులు అయితే ఉన్నారో వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం కేంద్రము ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీని ద్వారా బీజేపీలో మంచి జరుగుతుంది అన్న ఊహాగానాలైతే మనకు కొంతవరకు కనిపిస్తున్నాయి. సో ఈ పసుపు బోర్డును సాధించిన ఘనత మాత్రం ఇక్కడ ఎంపీ అరవింద్ కు మాత్రం దక్కుతుంది. ఏ బాండ్ పేపర్ పైన అయితే రాశాడో నేను తప్పకుండా దీన్ని సాధిస్తా అని మాటలతో కాకుండా చేతలతో చూపించినటువంటి అరవింద్ దీన్ని సాధించి చూపించిండు. కాబట్టి మాటలు చెప్పే మనిషి కాదు, చేతలు చేసే మనిషిగా ఎక్కువగా పసుపు పండించే ఏరియా ఎక్కువగా ఉంది అంటే ఆర్మూర్ నియోజకవర్గంలో అని చెప్పుకోవచ్చు. ఆర్మూర్ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి, మోర్తాడు, అంకాపూర్, ఆర్మూర్ 35,000 ఎకరాల పసుపు సాగు చేస్తారు. అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు, ఒకే ఒక నియోజకవర్గంలో 35,000 ఎకరాల పసుపు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పసుపు ధర
ఒక టన్నుకు మాత్రం 10,116 రూపాయలు ఉన్నది, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. దీంతో ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 35,000 నుంచి 50,000 ఎకరాలు, 35,000 నుంచి ఇక్కడ ఆర్మూర్లోనే 35,000, ఆల్మోస్ట్ ఆల్ అంటే 50,000 ఎకరాలు ఓన్లీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, ప్రజెంట్ ఉన్న నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు పంట పండిస్తారు. దీంతో చాలా వరకు పసుపు పండించే రైతులకు మాత్రం చాలా లాభం చేకూరుతుంది. ఏది ఏమైనా కవితక్క తీసుకురాలేకపోయింది, అదే ఒకేసారి గెలిచిన ధర్మపురి అరవింద్ సింగిల్ గానే పోయి ఫైట్ చేసి పసుపు బోర్డు తీసుకొచ్చిన ఘనత మాత్రం ధర్మపురి అరవింద్కే చెందుతుంది. ఇక ఆర్మూర్ ఒకటే కాదు, నిజామాబాద్ ఒకటే కాదు, ఇటు పోతే మీరు జగిత్యాల చూసుకోవచ్చు, కోరుట్ల చూసుకోవచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా, ఇటు హసన్పర్తి ఏరియాలో కానీ, పరకాల ఏరియాలో కానీ, పరకాల టు భూపాల్పల్లి మధ్యలో రేగొండ ఏరియాలో కానీ పసుపు పండించే రైతులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళందరికీ అంటే ఇది నార్మల్గా ఇది ఒక్కటి ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చు, ఇంకేమని అనుకోవచ్చు, అల్టిమేట్గా ప్రజలకి మంచి జరిగితే చాలు అన్న కోణం మాత్రం అర్థమవుతుంది. దీనిని ఒకవేళ పసుపు బోర్డు తీసుకురాకపోతే బీజేపీ పైన పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడే ఛాన్స్ కూడా ఉంది. దానికోసం ధర్మపురి అరవింద్ తను గెలిచినప్పటి నుంచి ట్రై చేస్తూ ఉన్నారు. ఏది రాత్రికి రాత్రి కలలు గంటే వచ్చేది కాదు పసుపు బోర్డు అనేది. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇండియాలో కేరళలో ఉంటే సెకండ్, తెలంగాణలో తీసుకొస్తున్నారు. తను మెంబర్ గా కూడా ఎలక్ట్ అయినట్టున్నాడు కదా. ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్క మెంబర్ గా ఉంటే ఈ తెలంగాణ స్టేట్ నుండి మనకు అరవింద్ను సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అది చాలా గొప్ప విశేషం. ఇంకా స్పైస్ బోర్డ్ మెంబర్ గా ధర్మపురి అరవింద్ ను కూడా సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. మరి నిజంగా శుభ సూచకమైన చెప్పుకోవచ్చు. పాలమూరులో అడుగు పెడుతున్న మోడీ నిజంగా తెలంగాణకు ఒక వరం లాంటిది అని చెప్పుకోవచ్చు. పసుపు బోర్డు అనేది, పసుపు బోర్డు నిజంగా స్పైస్ బోర్డు, పసుపు బోర్డు ఎంత పెద్ద ఎత్తున రైతులకు లాభం చేకూరుతుందో, మరి దీని ద్వారా నిజంగా బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? ఇప్పుడు ఇంకా కుడిదిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? ఇన్ని సంవత్సరాల నుండి లోకసభలో ఇలాంటిది ఒకటి కాన్సెప్ట్ తేవాలి అన్న ఆలోచన ఏ ఎమ్మెల్యే గానీ ఏ ఎంపీకి గానీ రాలేదు. అంటే ఎప్పుడు మన లాభాలను చూసుకోవాలి, మనం గొప్పగా ఉండాలి అని అనుకున్నారే తప్ప ప్రజలకు మేలు జరిగేటువంటి పని ఏ ఒక్కటి చెయ్యలేదు ఇంతవరకు. మామూలుగా ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిందంటే ఎక్కువగా మనకి ఏంటిది, షాపులు, బెల్ట్ షాపులను పైన మనసు పెట్టినట్టుగా ప్రజలకు ఉపయోగపడే పని అయితే ఇంతవరకు చేయలేదు. కానీ ఇక్కడ బీజేపీ రైతులకు మెయిన్, ఇప్పుడు మనం భారతదేశం అంటేనే వ్యవసాయక దేశం. సో అక్కడ ఎక్కువగా పంటలు పండించే రైతు ఉంటారు. అందులోకి పసుపు అనేది మనకి ఎంత ఇంపార్టెంటో అనేది చాలా మందికి తెలుసు. కాబట్టి ఈ పసుపుకు ప్రాధాన్యత ఇచ్చి దీన్ని తేవడం అనేది బీఆర్ఎస్ కు ఒక పెద్ద దెబ్బ. అసలు ఎంత పెద్ద షాక్ అంటే చాలా పెద్ద షాక్. దీని ద్వారా బీజేపీ కిందికి పోతుంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అది ఒక స్థాయికి వస్తుందేమో ఈ పనితోటి అని తిరిగి మళ్ళా కొత్తగా ఆలోచించేటువంటి పరిస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగజారిందని చెప్పొచ్చు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ లో బీఆర్ఎస్ పట్టు, ఉమ్మడి కరీంనగర్ లో బీఆర్ఎస్ పట్టు, ఉమ్మడి వరంగల్ లో బీఆర్ఎస్ పట్టు, ఉమ్మడి ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ పట్టు, ఎస్పెషల్ గా మాత్రం ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ లో మాత్రం చాలా ఎఫెక్టివ్ గా చూపించబోతుంది. ధర్మపురి అరవింద్ ఒకటి అనుకున్నాడంటే దాన్ని వదిలిపెట్టే సమస్య ఉండదు. ఎంత పెద్ద ఎత్తున నువ్వు కాదు మీ అయ్యని నిలబడం అని చెప్తున్నాడు డైరెక్ట్ గా. ఆయన ఎక్కడ తగ్గేది లేదు అన్న కోణంలో నిజంగా ఉమ్మడి నిజామాబాద్ మిమ్మల్ని గెలిపించిన నిజామాబాద్ ప్రజలకు మీరు అనుకున్నది మాత్రం సాధించిల్లు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీంతో నిజంగా బీఆర్ఎస్ మాత్రం డిఫెన్స్ లో పడ్డది. ఇంతకుముందు ఎక్కడికి పోయినా కూడా పసుపు బోర్డు అన్నాడు, బాండ్ పేపర్ రాపిచ్చిండు, బాండ్ పేపర్ ఇచ్చిండు, ఏం చేసిండు మీ ఎంపీ, బీజేపీ ఎంపీ ఏం చేసిండు, ధర్మపురి అరవింద్ అన్ని మేమే చేస్తామని ఏతులు కొట్టే కవిత ఇప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థం కాని పరిస్థితి. మరి దీని ద్వారా చాలా పెద్ద దెబ్బ తగిలిందని మనం చెప్పొచ్చు. ఏది బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రం ఈ పసుపు బోర్డు అనేది చాలా అంటే చాలా మేలు చేసింది అదేంటిది బీజేపీ పార్టీకి. మరి దీని ద్వారా రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ ఎక్కువ స్థాయిలో అసెంబ్లీ స్థానాలకు ఉంటుందో అనేది మనం ఒకసారి వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఇది మాత్రం ప్రజలకు చాలా పెద్ద ఎత్తున శుభవార్త అని చెప్పొచ్చు.
ఎలక్షన్లు వస్తుంది, ఎలక్షన్ సమయంలో ఇది ఇచ్చిరా అని అంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయాలలో శంకుస్థాపన చేయడాలు, గృహలక్ష్మి పథకాలు, ఆ పథకాలు ఈ పథకాలను పెడుతున్నప్పుడు ప్రజలను ఆకర్షించడానికి ఇవి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఏంటిది న్యాయమైన పద్ధతిలో ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని తప్పుపట్టేటువంటి అవకాశం ఇక్కడ మనకు కనిపించట్లేదు. నిజంగా ఓవరాల్ గా అంటే 6th సెప్టెంబర్ రోజు పసుపు బోర్డు గురించి ముందడుగు వేసడుతోనే అన్ని మీడియా ఛానళ్లలో వచ్చింది. క్యూనిస్ వేదికగా మనం కూడా చెప్పినాం. ఈ మంత్ ఎండ్ లోపే శుభవార్త వింటారు పసుపు బోర్డు కి సంబంధించింది అన్నారు. బట్ నిన్న మంత్ అయిపోయింది, ఈ రోజు ఫస్ట్. బట్ ఎనీవే అంటే వాస్తవంగా చెప్పింది కూడా 30 తారీఖు మోడీ సభ ఉండాలి. ఈ మోడీ సభలో చెప్పేస్తారు అన్న కోణంలోనే ఈ మంత్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. ఈ రోజుతో పసుపు బోర్డు పసుపు రైతుల మాత్రం మంచి అవకాశాలు లభిస్తా ఉన్నాయి. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉంటుందో పసుపు బోర్డు ఎట్టి పరిస్థితుల్లో మేము సాధించి తీరాలని పెద్ద ఎత్తున కంకణం కట్టుకొని యుద్ధం చేసిన పసుపు రైతులకు అందరికీ నిజంగా హ్యాట్స్ అప్ చెప్పుకోవాలి. ధర్మపురి అరవింద్ అన్న ఆధ్వర్యంలో అలు పెరగని పోరాటంలో కేవలం 4 సంవత్సరాల పసుపు బోర్డు సాధించిందండి. పసుపు అనేది శుభానికి గుర్తుగా పెట్టుకుంటాం. ప్రతి దానికి చావుకు బ్రతుకు అన్నిటికీ పసుపు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది పసుపుతో ఒక శుభవార్తను చెప్తున్నాడు కాబట్టి మరి బీజేపీకి ప్లస్ అవుతుందా అనేది ఇక ప్రజల నిర్ణయాలలోనే చూస్తూ ఉండాలి. దీంతో బీజేపీ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉంది, బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎనీవే తెలంగాణ ప్రజలకు మాత్రం మోడీ తరపున, అమిత్ షా మోడీ తరపున, ధర్మపురి అరవింద్ తరపున నిజంగా మంచి జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ ప్రజలతో పాటు అంటే తెలంగాణకి కూడా ఒకటి ఉమ్మడి నిజామాబాద్ అని చెప్పుకోవడానికి లేదు, ఉత్తర తెలంగాణకి మొత్తం అంటే తెలంగాణలో పసుపు ఎక్కడ పండిస్తే వాళ్ళందరికీ ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున పసుపు బోర్డు, స్పైస్ బోర్డు కూడా రావడం నిజంగా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఇది పసుపు బోర్డుకి సంబంధించిన అప్డేట్. చూస్తూనే ఉండండి క్యూనియస్. నేను మీ వేణం శ్యామ్ విత్ కృష్ణవేణి. థ్యాంక్ యూ.